నమస్కారం. జై యాదవ్, జై శ్రీకృష్ణ. 30 సంవత్సరాలు జెండా మోసి మోసి యువతో వస్తుందంట, ఫ్లెక్స్ వేసుకుంటుందంట. ఈ రోజు ఏదైతే నిన్నటికి నిన్న తెలంగాణ పులిబిడ్డ మా యాదవ్ టైగర్ ఈశ్వరమ్మ యాదవ్ గారి యాదాద్రి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా నియమితులైన సందర్భంగా అక్కడ వెళ్లి ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం పాల్గొనగా ఏదైతే కాంగ్రెస్ యువజన నాయకుడు అంటే చెప్పుకునే నాయకుడు ఒక మహిళని చూడకుండా మా బహుజన ఆడబిడ్డ మీద పోషిని ఉండాలని మాట్లాడిను. అరే నువ్వెవడిరా పోషిని నాకు కొడక, నీకు సిగ్గు శరం లజ్జ మానం ఉంటే మా బీసీల ఓట్లతో మీ గద్దెనెక్కి ఇలా ఈ రకంగా ఒక ఆడామెను మీ అమ్మ కంటే వయసు పెద్ద ఆమెను పట్టుకొని ఈ రోజు పోషిని ఉండాలని మాట్లాడుతున్నావు. అసలు నిన్ను నీ అమ్మ ఎట్లాగన్నది రాసలేంది, సిగ్గు మాలినవడా ముండా కొడుకులారా మీరు రాసలేంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ మహేష్ నేను అంటాడు. టీపీసీసీ మహేష్ ఎమ్మెల్సీ పదవి కనుక ఆయన అధ్యక్షుడు, నీకే పదవి అనుభవించినవరా నువ్వు? సిగ్గు శరం లేకుండా ఇలా ఒక మహిళని చూడకుండా ఒక ఎంత ఏజ్ అందరికి అమ్మ మా యాదవ్ ఇళ్లలోనే టైగర్ మా ఆడబిడ్డను పట్టుకొని ఈ రోజు ఈ మాట అంటున్నాం. ఈ రోజు మా ఉద్య ఆధ్వర్యంలో ఈ రోజు కంపల్సరీ రేపు 24 గంటలు టైం ఇస్తున్నాం మీకు బిడ్డ. ఇంకొకసారి ఎల్బీనగర్ గా తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా చేస్తాం. మా యాదవ్ తలుచుకుంటే ఎట్లుంటుందో శివచరణ్ రెడ్డి ఈ తాట తీస్తాం బిడ్డ. ఇంకొకసారి ఏ యాదవ్ బిడ్డను కానీ అనాలంటే నాలుకే గుంజుకొస్తాం రా నా కొడక. ఎవడ్రా నువ్వు పోషిడే అన్న నీకు ముండా కొడుకులారా. ఫస్ట్ మీరు రేవంత్ రెడ్డిని అడుగురా, ఏమి ఇచ్చినా ఎప్పుడు వచ్చిందిరా మధ్యలో? ఆనాడు సంధి చేసుకుంటా మాజీ కౌన్సిలర్ చేసింది, కర్మాన్ గారు చైర్మన్ చేసింది, యాదవులకు పెద్ద ఉండి అన్ని రకాల సంఘాలతో పోరాటం చేసిందిరా మా యాదవ్ ఆడబిడ్డ. ఆమె మా ఇంటి దైవం లెక్క భావించుకుంటారా. అట్లాంటి ఆడబిడ్డ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? పోసిడు నా కొడుక, బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే బిడ్డ నీ ఇల్లు ముట్టడిస్తాం. మీ రేవంత్ రెడ్డి కానీ మీ టీపీసీసీ మహేష్ కూడా కంపల్సరీ నీకు తీసుకోకుండా ఏ పదవి పెట్టుకొని నువ్వు విరవిస్తున్నావో ఆ పదవిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మా ఉద్య ఆర్గనైజేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం.